Hello, my dear learning companions. Welcome to TSAT. My name is Raghavendra. జనరల్ ఇంగ్లీష్ సెక్షన్లో భాగంగా గత సెషన్స్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ని, నౌన్స్ని, ప్రొనౌన్స్ని, వర్బ్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనము అడ్జెక్టివ్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. అసలు ఏంటి సార్ ఈ అడ్జెక్టివ్స్? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంతగా ఇంపార్టెన్స్ ఉంటుందా వీటికి ఏంటంటే, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అంతే ఇంపార్టెన్స్ ఈ అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్ అనే కాన్సెప్ట్స్కి కూడా ఉంటాయి. చాలామంది ఈ అడ్జెక్టివ్స్ని కేవలం డెఫినేషన్ అండ్ వాటి గురించి తెలుసుకుని మాత్రం వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులుగా మీరు అందరూ తెలుసుకోవాల్సింది అత్యంత కీలకమైన కాన్సెప్ట్లలో ఇది కూడా ఒకటే, బేసిక్ కాన్సెప్ట్స్లలో. ఇక ఎలాంటి ఆలస్యం లేకుండా మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. అసలు ఒక అడ్జెక్టివ్ అంటే ఏంటి? అడ్జెక్టివ్ అనేది ఒక పదం. మనకు తెలుసు, పదాలన్నింటినీ కూడా మనం అవి చేసే పనులను బట్టి, ఒక సెంటెన్స్లో అవి చేసే పనులను బట్టి వాటిని డివైడ్ చేసాం మనం. అలా ఈ అడ్జెక్టివ్ అనేది ఏం చేస్తుందంటే, ఇది ఒక పదం. ఇది వ్యక్తి లేదా వస్తువు యొక్క గుణగణాలను తెలియజేస్తుంది, లేదా నామవాచకం యొక్క గుణమును, సంఖ్యను మరియు రంగును తెలియజేసే దాన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే అడ్జెక్టివ్ అని అంటున్నాం. దీన్నే తెలుగులో ఏమంటాం సార్ అంటే విశేషణము అని అంటాం. సో ఇది గుర్తుపెట్టుకోండి, అడ్జెక్టివ్ అని అంటే ఒక పదం. ఇది నౌన్ యొక్క, అంటే నౌన్ని క్వాలిఫై చేస్తుంది. నౌన్ యొక్క క్వాలిటీని, కలర్ని, నంబర్ని, ఆ తర్వాత రంగుని గురించి తెలిపేటటువంటి దాన్ని ఏమంటున్నాం సార్ అంటే మనం అడ్జెక్టివ్స్ అని అంటున్నాం. అడ్జెక్టివ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్? ముఖ్యంగా ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్గా నేను ఎన్ని రకాల అడ్జెక్టివ్స్ నేర్చుకోవాలి అని అంటే, ఈరోజు మనం 7 రకాలైనటువంటి అడ్జెక్టివ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సాధారణంగా అందరూ కూడా 4 లేదా 5 రకాల అడ్జెక్టివ్స్ మాత్రమే నేర్చుకుంటూ ఉంటారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులుగా మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ 7 రకాల అడ్జెక్టివ్స్ని తెలుసుకున్నట్లయితే, ఈ అడ్జెక్టివ్ అనే కాన్సెప్ట్ మీద ఎలాంటి ప్రశ్నలు ఇచ్చినా సరే వాటిని సులభంగా మనం సాల్వ్ చేయగలుగుతాం, మంచి మార్క్స్ను పొందగలుగుతాం. మరి ఈ అడ్జెక్టివ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం మనం. అడ్జెక్టివ్ అనేది ఒక సెంటెన్స్లో ఎలా ఉంటుందని ఇప్పుడు మీకు నేను క్లియర్గా చూపిస్తాను. రమ ఈజ్ అ గుడ్ టీచర్ అని ఉంది. ఇక్కడ గుడ్ అనేది ఏమవుతుంది అని అంటే క్వాలిటీని తెలుపుతుంది. టీచర్ అనేది ఒక నౌను, ఆ నౌన్కు ముందు వచ్చి ఆయన ఎలాంటి టీచర్? రమ ఈజ్ అ టీచర్ అని చెప్పి అంటున్నారు. రమ ఒక ఉపాధ్యాయురాలు అని అంటున్నాం. కానీ ఎలాంటి ఉపాధ్యాయులు? ఒక మంచి ఉపాధ్యాయురాలు అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ గుడ్ అనేది ఏమవుతుంది అని అంటే అడ్జెక్టివ్ అవుతుంది. ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ వింగ్స్ అని అన్నాం. అది మంచి రెక్కలను కలిగి ఉంది, అందమైన రెక్కలను కలిగి ఉంది. వింగ్స్ అంటున్నాం మనం. సో వింగ్స్ ఉన్నాయి, ఇట్ హ్యాస్ వింగ్స్, దానికి రెక్కలు ఉన్నాయి. కానీ ఎలాంటి రెక్కలు ఉన్నాయి? బ్యూటిఫుల్ వింగ్స్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ బ్యూటిఫుల్ అనే పదం ఏమవుతుంది అని అంటే అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్, వీ హ్యావ్ అ బ్లూ కార్. నా దగ్గర ఒక కార్ ఉంది, లేదా మా దగ్గర ఒక కార్ ఉంది. కానీ అది ఎలాంటి కార్? అక్కడ ఆ నౌన్ ఉంది, కార్ అనే ఒక నౌన్ ఉంది కదా సార్. ఈ నౌన్కి దాని కలర్ని చెప్తుంది. ఇక్కడ మనకు నౌన్కి ముందు వచ్చి దాని కలర్ని చెప్తుంది. కాబట్టి ఇక్కడ బ్లూ అనేది ఏమవుతుంది అంటే అడ్జెక్టివ్ అవుతుంది. చాలా వరకు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, నౌన్స్కు ముందొచ్చి నౌన్ని క్వాలిఫై చేసేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం అడ్జెక్టివ్స్ అని అంటాం. ఇక్కడ రమ ఈజ్ అ గుడ్ టీచర్ అన్నాం. రమ ఈజ్ అ టీచర్ అనొచ్చు, రమ ఒక ఉపాధ్యాయురాలు అనొచ్చు, అది కూడా ప్రాపర్ సెంటెన్సే. కానీ ఎలాంటి టీచర్ అని అడిగినప్పుడు గుడ్ టీచర్ అని అంటున్నాం. సో ఇక్కడ గుడ్ అనే పదం అడ్జెక్టివ్ అవుతుంది. ఇలా ఏదైనా ఒక నౌన్కి ముందొచ్చి దాన్ని క్వాలిఫై చేసేటటువంటివి, సింపుల్గా చెప్పాలంటే సంఖ్యని, రంగుని, గుణాన్ని తెలిపేటటువంటి, గుణగణాలను తెలిపేటటువంటి పదాలను మనం ఏమంటాం సార్ అంటే అడ్జెక్టివ్స్ అని అంటాం. ఇక ఆలస్యం చేయకుండా ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ని మనం తెలుసుకుందాం. ముందుగా అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. క్వాలిటీ అంటే నాణ్యత అని మనకు తెలుసు. డిస్క్రైబ్ ద క్వాలిటీ ఆఫ్ ద నౌన్స్. గుణాన్ని మనకు తెలుపుతుంది. ఇక్కడ ఇవి వ్యక్తి లేదా వస్తువు యొక్క గుణాన్ని వర్ణించి చెబుతాయి. కాబట్టి వీటిని అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అని అంటున్నాం. గుర్తుపెట్టుకోండి, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అంటే ఏంటి సార్ అని అంటే, ఇవి వ్యక్తి లేదా వస్తువు యొక్క గుణాన్ని వర్ణించి చెబుతాయి. సింపుల్గా చెప్పాలంటే డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్స్ ఆర్ క్వాలిఫైయింగ్ అడ్జెక్టివ్స్ అని వీటికి పేరు. ఇంకొకటి వాట్ కైండ్, ఎలాంటి రకము అని మనం అడిగినప్పుడు, అంటే ఒకటి వస్తువు ఉంది, అది ఎలాంటి రకము అని అడిగినప్పుడు ఈ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అనేవి వీటికి సమాధానంగా వస్తాయి. ఇటువంటి వాటి మీద ఖచ్చితంగా మనకు పోటీ పరీక్షలలో ప్రశ్నలు అడుగుతారు. ఇవి కనుక మీరు తెలుసుకున్నట్టయితే, వీటిలోని రకాలను, వీటిలోని ఎగ్జాంపుల్స్ని కనుక మీరు తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్లో ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు మిత్రులారా. కాబట్టి కొంచెం శ్రద్ధగా వినండి. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అని అంటే సింపుల్గా చెప్పాలి అంటే డిస్క్రైబ్స్ ద క్వాలిటీ ఆఫ్ ద నౌన్ అని చెప్తున్నాం. నౌన్స్ యొక్క క్వాలిటీని చెబుతుంది ఇక్కడ. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. అసలు ఇక్కడ మనం చెప్పుకున్నాం, షీ ఈజ్ అ లేడీ అని అన్నాను అనుకోండి, ఆమె ఒక స్త్రీ అని అంటున్నాం. ఇక్కడ ఎలాంటి స్త్రీ?
వాట్ కైండ్ ఆఫ్ స్త్రీ విమెన్ అన్నప్పుడు మనం ఇక్కడ చెప్పొచ్చు షీ ఈజ్ అ బ్యూటిఫుల్ లేడీ, ఆమె ఒక అందమైన స్త్రీ అని చెప్తున్నాం. షీ ఈజ్ అ బ్యూటిఫుల్ లేడీ అని చెప్తున్నాం. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాం, డిస్క్రైబ్స్ ద క్వాలిటీ ఆఫ్ ద నౌన్స్ అని చెప్తున్నాం. అందుకే వీటికి ఏమని పేరు, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అని చెప్తున్నాం. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అని చెప్తున్నాం. సో బ్యూటిఫుల్ లేడీ అని చెప్తున్నాం. నెక్స్ట్, మహేష్ బాబు ఇస్ అ హ్యాండ్సమ్ యాక్టర్. మహేష్ బాబు ఒక హ్యాండ్సమ్ యాక్టర్ అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ మనం. మహేష్ బాబు ఈజ్ యాక్టర్, మహేష్ బాబు ఈజ్ అన్ యాక్టర్ అనొచ్చు మనం. ఆయన ఒక నటుడు అని మనం చెప్పొచ్చు. కానీ ఎలాంటి నటుడు, అందమైన నటుడు, హ్యాండ్సమ్ యాక్టర్ అంటున్నాం. ఇక్కడ హ్యాండ్సమ్ అనే పదం, బ్యూటిఫుల్ అనే పదాలు ఏమవుతాయి సార్ అంటే అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అని అంటాం. సార్ పోటీ పరీక్షలలో అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీయా, అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబరా ఇవన్నీ అడుగుతారా సార్ అని మీకు ఒక డౌట్ రావచ్చు. అడగరు. కానీ వీటి రకాలు తెలుసుకుంటే వీటి కింద అండర్లైన్ చేసినప్పుడు అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ప్రశ్నలు అడిగినప్పుడు మనం సులభంగా ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్, సచిన్ ఈజ్ అ గ్రేట్ క్రికెటర్. నేను నార్మల్గా చెప్తాను, సచిన్ ఈజ్ అ క్రికెటర్. సచిన్ ఒక క్రికెట్ ఆటగాడు అని చెప్పొచ్చు మనం. కానీ ఎలాంటి ఆటగాడు, గ్రేట్, గొప్ప ఆటగాడు అంటారు. సచిన్కి ఒక పేరుంది. ఎప్పుడైనా సరే క్రికెట్ అనేది ఒక మతం అయితే సచిన్ అనేవాడు దేవుడు అని చెప్తూ ఉంటారు. సో మన భారతీయులందరికీ కూడా క్రికెట్ అనేది ఒక మతం అయితే సచిన్ అనేవాడు గ్రేట్ తను క్రికెటర్ కాబట్టి ఆయనకు గాడ్గా కొలుస్తూ ఉంటారు. అందుకే తెలుగులో ఏమంటారంటే మేరు నగధీరుడు సచిన్ అని చెప్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సచిన్ ఈజ్ అ గ్రేట్ క్రికెటర్ అంటున్నాం. క్రికెటర్ అన్నప్పుడు దాని ముందు ఎలాంటి క్రికెటర్ అని అడిగినప్పుడు, వాట్ కైండ్ ఆఫ్ క్రికెటర్ హీ ఈజ్ అని అడిగినప్పుడు గ్రేట్ అని అంటున్నాం. ఇక్కడ గ్రేట్ అనే పదం ఏమవుతుంది సార్ అంటే అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అని చెప్తాం మనం. నెక్స్ట్, రాఘవ ఈజ్ అ గుడ్ సింగర్. రాఘవ ఒక మంచి గాయకుడు అని చెప్తున్నాం. నార్మల్గా చెప్తే రాఘవ ఈజ్ అ సింగర్, అతను ఒక గాయకుడు అని చెప్పొచ్చు. కానీ ఎలాంటి గాయకుడు, వాట్ కైండ్ ఆఫ్ సింగర్ హీ ఈజ్. సో అప్పుడు మనం ఏం చెప్తున్నాం, గుడ్. ఇలాంటి వాటిని ఏమంటాం సార్ అంటే క్వాలిటీని తెలిపి డిస్క్రైబ్ చేసేటటువంటివి, నౌన్కి ముందు వచ్చి డిస్క్రైబ్ చేసేటటువంటి వాటిని మనం అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అని అంటాం. ఇది మొదటి రకం. ఇక దీంట్లోనే రెండో రకాన్ని మనం చూద్దాం, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. క్వాంటిటీ అంటే ఏంటి, మనకు హౌ మచ్ అనే విషయాన్ని మనకు చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే పరిమాణాలను తెలుపుతుంది. మనకి ఏం తెలుపుతాయి సార్ ఇవి, మనకు పరిమాణాలను తెలుపుతాయి. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అంటాం. సింపుల్గా చెప్పాలంటే హౌ మచ్ అని మనం ప్రశ్నిస్తే దానికి బదులుగా వచ్చే ఆన్సర్ ఇదనమాట. సో సింపుల్గా చెప్పాలంటే అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ, అదేమో గుణాన్ని తెలిపితే ఇదేమో క్వాంటిటీని తెలుపుతుంది. డిస్క్రైబ్స్ ద క్వాంటిటీ హౌ మచ్ ఆఫ్ ద నౌన్స్ అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ. ఇది వ్యక్తుల లేదా వస్తువుల యొక్క పరిమాణాలను తెలుపుతాయి. అందుకే వీటిని ఏమంటాం, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అని అంటాం. సమ్, ఫ్యూ, అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మీకు అందిస్తున్నాను మిత్రులారా. ఇవి మీరు క్లూ వర్డ్స్గా గుర్తుపెట్టుకున్నట్టయితే పోటీ పరీక్షలలో అడిగినప్పుడు అది మీకు సులభతరం అవుతుంది. గుర్తుంచుకోండి, సమ్, ఫ్యూ, లిటిల్, మోస్ట్, ఆల్, నో, ఎనఫ్, ఎనీ, హోల్, సఫిషియంట్, నన్. వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. అంటే ఎంత పరిమాణం అన్నప్పుడు చెప్తున్నాం కదా. సమ్ అంటే కొన్ని, ఫ్యూ కొన్ని, లిటిల్ తక్కువ, మోస్ట్, ఆల్ అన్ని, నో ఏవీ లేవు, ఎనఫ్ సరిపడినన్ని అని. ఇలాంటి పదాలను ఏం చెప్తున్నాం సార్ అంటే మనం అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అని చెప్తున్నాం. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, అది ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. లిటిల్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. లిటిల్ అంటున్నాం ఇక్కడ. లిటిల్ అనేది ఏమవుతుంది ఇక్కడ, నాలెడ్జ్ అంటే జ్ఞానము. ఇది ఒక నౌన్, ఇది ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ కదా, మనం ఫస్ట్ సెషన్లో చెప్పుకున్నాం. ఇది నౌన్. ఈ నౌన్కి ముందు వచ్చింది ప్లస్ దీని క్వాంటిటీని చెప్తుంది. కాబట్టి వీటిని ఏమంటాం, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అని చెప్పి ఫ్యూ యాక్టర్స్ ఆర్ డౌన్ టు ది ఎర్త్ అని చెప్తున్నాం. కొంతమంది యాక్టర్స్, నటులు ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు అని. ఎంత ఎదిగినా, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారు అన్నట్టుగా. ఇక్కడ ఫ్యూ అనేది ఏమవుతుంది సార్, యాక్టర్స్ అంటే నటులు, ఇది ఒక నౌన్, దీనికి ముందు వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది సార్, అడ్జెక్టివ్ అవుతుంది. ఇలాంటివి ప్రశ్నలు మీకు పోటీ పరీక్షల్లో అడిగినప్పుడు నౌన్కి ముందొచ్చింది కాబట్టి నౌన్కి యొక్క క్వాంటిటీని చెప్తుంది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అని ఆన్సర్ చేస్తే చాలు, ఈజీగా 1 మార్క్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్, నన్ ఆఫ్ ద లెర్నర్స్ హ్యాస్ డన్ హోంవర్క్ టుడే. నన్ ఆఫ్ ద లెర్నర్స్. సరే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ లెర్నర్స్ అనేది ప్లూరల్ ఫామ్ కదా సార్. ప్లూరల్ ఫామ్ వచ్చినప్పుడు మనకి హ్యావ్ రావాలి కదా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో. కానీ ఇక్కడ నన్ అనే ఒక పదం ఉపయోగించాం. ఏ ఒక్కరు కూడా అన్న మీనింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం సింగులర్ సబ్జెక్ట్ని యూజ్ చేసి, సింగులర్ సబ్జెక్ట్కి వర్బ్ని హ్యాస్ని యూజ్ చేస్తాం. ఓకే, నన్ ఆఫ్ ద లెర్నర్స్ హ్యాస్ డన్ హోంవర్క్ టుడే. ఈరోజు ఏ ఒక్క విద్యార్థి కూడా, అభ్యాసకులు కూడా హోంవర్క్ చేయలేదు. ఆ విధంగా చెప్తున్నారనమాట. నెక్స్ట్, రేవతి హ్యాజ్ అ లార్జ్ హౌస్. సింపుల్గా చెప్పొచ్చు, రేవతి హ్యాజ్ అ హౌస్. ఆమెకు ఒక ఇల్లు ఉంది, రేవతికి ఒక ఇల్లు ఉంది అని చెప్పొచ్చు. కానీ ఎలాంటి ఇల్లు ఉంది,
లార్జ్ హౌస్. ఇక్కడ లార్జ్ అనేది ఏమవుతుంది సార్ అంటే అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్, ద కంపెనీ హ్యాస్ అ మెనీ ఎంప్లాయీస్. ద కంపెనీ హ్యాస్ అ మెనీ ఎంప్లాయీస్. కంపెనీ చాలా మంది ఉద్యోగుల్ని కలిగి ఉంది. ద కంపెనీ హ్యాస్ ఎంప్లాయీస్. కంపెనీకి ఉద్యోగులు ఉన్నారు, కానీ ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? మెనీ ఎంప్లాయీస్, చాలా ఉద్యోగులు ఉన్నారని. ఇలా క్వాంటిటీని తెలిపేటటువంటి పదాలని మనం ఏమంటాం సార్ అంటే అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అని చెప్పి చెప్తాం. ఇది రెండో రకం. ఇక మూడో రకమైనవి ఏంటి సార్ అంటే అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్. ఇవి సంఖ్యను తెలుపుతాయి. గుర్తుంచుకోండి, సంఖ్యను తెలుపుతాయి. గివ్ ద నంబర్ ఆఫ్ ద నౌన్స్. సంఖ్యను అంటే ఇవి వస్తువుల లేదా వ్యక్తుల యొక్క సంఖ్యను తెలుపుతాయి. గుర్తుంచుకోండి, నౌన్స్కు ముందు వస్తాయి, నౌన్స్నే క్వాలిఫై చేస్తాయి, మిగతా కాదు. మనకు గుర్తుంచుకోండి, కేవలం వస్తువుల లేదా వ్యక్తుల సంఖ్యను తెలుపుతున్నాయి. నౌన్స్కి వీటిని నంబర్స్ తెలుపుతున్నాయి కాబట్టి అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ అని అంటున్నాం. న్యూమరల్ వర్డ్స్ అని చెప్పుకోవచ్చు మనం. నీ దగ్గర ఎంత ఉన్నాయి, నాకు డబ్బులు ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ అనే ప్రశ్నకి బదులుగా మనం దీన్ని అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ని మనం చెప్పవచ్చు హౌ మెనీ అని చెప్పినప్పుడు. సో నెక్స్ట్, ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్. చూడండి, ఐ గాట్ ర్యాంక్ అంటే ఓకే, నాకు ర్యాంక్ వచ్చింది అండ్ గోల్డ్ మెడల్, బంగారు పథకం వచ్చింది అని చెప్పొచ్చు. కానీ ఏ ర్యాంక్ వచ్చింది నీకు? ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్. ర్యాంక్ అంటే స్థానము లేదా ర్యాంక్ అని చెప్పి చెప్పొచ్చు. కానీ ఏ ర్యాంక్ వచ్చింది? ఫస్ట్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ అవుతుంది. అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ అవుతుంది. ఇది ఏం తెలుపుతుంది సార్ అంటే స్థానాన్ని తెలుపుతుంది. ఇది ఏ స్థానంలో వచ్చాడు, ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే ఫస్ట్ వచ్చాడు, సో స్థానాన్ని తెలుపుతుంది ఇక్కడ మనకి. నెక్స్ట్, వీ హ్యావ్ 4 చైర్స్ ఇన్ దిస్ రూమ్. ఇక్కడ ఈ రూమ్లో ఎన్ని చైర్స్ ఉన్నాయి సార్ అంటే 1 2 3 4 4 ఉన్నాయి. 4 చైర్స్ అంటున్నాం. చైర్స్ అంటే ఏమన్నట్టు సార్? ఇది నౌన్, ప్లూరల్ నౌన్. కుర్చీలు అంటున్నాం. ఎన్ని కుర్చీలు ఉన్నాయి సార్? 4. సో ఇక్కడ నంబర్ను తెలుపుతుంది, సంఖ్యను తెలుపుతుంది. దేర్ ఆర్ 20 kids ఇన్ ద గ్రౌండ్. 20 మంది పిల్లలు గ్రౌండ్లో ఉన్నారు అని చెప్పి చెప్తున్నాం. సో ఇలా స్థానాన్ని, సంఖ్యను తెలిపేటటువంటి, దేని స్థానాన్ని, సంఖ్యను సార్? వస్తువుల లేదా వ్యక్తుల యొక్క సంఖ్యను తెలిపేటటువంటి, స్థానాన్ని తెలిపేటటువంటి వాటిని ఏమంటున్నాం సార్ అంటే అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ అని అంటున్నాం. కొన్నింటిని ఇందులో కార్డినల్ నెంబర్స్ అంటే ఏంటి, ఆర్డినల్ నెంబర్స్ అంటే ఏంటి అని ఒకసారి మనం చూద్దాం. కార్డినల్ నెంబర్స్లో 1 అంటే 1, కానీ మనం ఏం చెప్తాం ఆర్డినల్ నెంబర్స్లో? అది ఫస్ట్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఫస్ట్ ర్యాంక్ అంటాం, సెకండ్ ర్యాంక్ అంటాం, కానీ 1 ర్యాంక్ 2 ర్యాంక్ అని మనం అనం కదా. అలా ఈ కార్డినల్ నెంబర్స్కి ఆ ఆర్డినల్ నెంబర్స్ వస్తాయి. సో 1 అంటే ఫస్ట్ అని చెప్తాం, 2 అని వచ్చినప్పుడు సెకండ్ అని చెప్తాం, 10 అని వచ్చినప్పుడు 10th అని చెప్తాము, 16 అని వచ్చినప్పుడు 16th అని చెప్తాము, 100 అని చెప్పినప్పుడు 100th అని చెప్పి చెప్తాం. సో ఇలా మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇవి కార్డినల్ నెంబర్స్, అవి ఆర్డినల్ నెంబర్స్ కింద చెప్తాం. ఇలా సంఖ్యను, స్థానాన్ని తెలిపేటటువంటి పదాలని మనం ఏమంటాం సార్ అంటే అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ అని చెప్తాం. ఇక 4వది ఏంటి సార్ అంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని అంటాం. ఇది గతంలో చాలామంది పొరపాటు పడి తప్పు మార్కులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు, తక్కువ మార్కులు తెచ్చుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైనా ఉంది అని అంటే ఈ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్సే. దీని గురించి ఇంకొంత డీటెయిల్గా మీకు కొన్ని నోట్ పాయింట్స్తో ఇప్పుడు వివరిస్తాను మిత్రులారా, దయచేసి దీన్ని శ్రద్ధగా వినండి. డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటి? వర్ణించి చెప్పడానికి లేదా ప్రదర్శించి చెప్పడానికి. దిస్ ఇది, దాట్ అది, దీస్ ఇవి, దోస్ అవి అని చెప్పి చెప్తూ ఉంటాం మనం. అలా ఈ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఏంటంటే పాయింట్ అవుట్ ద నౌన్స్, పాయింట్ అవుట్ చేసి చెప్తాయి, ఇది, అది, ఇవి, అవి అని. సో ఇలా పాయింట్ అవుట్ చేసి ప్రదర్శన పద్ధతితో చెప్పేటటువంటి అడ్జెక్టివ్స్ని ఏమంటాం మనం? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని అంటాం. ఇది ఒక వ్యక్తి లేదా వస్తువును నిర్దేశించి చెబుతాయి అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే దిస్ అంటే ఇది, దీస్ అంటే ఇవి, ఒకటి ఉన్నప్పుడు ఇది అని అంటాం, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఇవి అని అంటాం. అదే దాట్ అంటే అది ఒకటి ఉన్నప్పుడు, దోస్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు అవి అని చెప్పి మనం చెప్తాం మిత్రులారా. నెక్స్ట్ ఫర్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దిస్ ఈజ్ మై కార్. దిస్ ఈజ్ మై కార్. ఇక్కడ చూడండి, దిస్ అనేది వచ్చింది ఇక్కడ. ఈ కార్ నాది అని అంటున్నాం. నెక్స్ట్, దిస్ కార్ ఈజ్ మైన్ అని చెప్పి చెప్తున్నాం. రెండిటికి తేడా ఏంటి సార్? దిస్ ఈజ్ మై కార్, ఇది నా కారు. దిస్ కార్ ఈజ్ మైన్, ఇది నా యొక్క కారు అని చెప్పి చెప్తున్నాం. ఒక్క విషయం మీరు బాగా గుర్తించాలి. ఇప్పుడు దిస్ అనేది ఎక్కడ అడ్జెక్టివ్గా మారుతుంది సార్? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్ట్ ఎక్కడ అవుతుంది అని అంటే నౌన్కు ముందొచ్చినప్పుడు మాత్రమే. కాబట్టి ఇక్కడ మాత్రమే దిస్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. మరి ఇక్కడ ఈ దిస్ ఏమవుతుంది సార్ అంటే ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. అంటే దీని పక్కన ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది ఏమవుతుంది సార్ అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. గత క్లాస్లో మనం చెప్పుకున్నాం మిత్రులారా, ప్రొనౌన్స్లోని 9 రకాల్లో అందులో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఇది.
ఇదే చాలా వరకు అందరూ చేసినటువంటి పొరపాటు. దిస్ ఈజ్ మై కార్ అని అడిగినప్పుడు దిస్ కింద అండర్లైన్ చేసి ఇది ఏంటి అని అంటే చాలామంది తెలియక ఏమనుకున్నారు, నౌన్ని క్వాలిఫై చేస్తుందేమో ఇది అనుకుని ఇది అడ్జెక్టివ్ అని ఆన్సర్ చేశారు. ఎప్పుడైనా సరే దిస్, దాట్, దీస్, దోస్ లాంటి వాటి తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటే అవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. ఒకవేళ నౌన్స్ ఉంటేనేమో అవి అడ్జెక్టివ్స్ అవుతాయని గుర్తుంచుకోండి. నెక్స్ట్, దీస్ ఆర్ మై బుక్స్, ఇవి నా పుస్తకాలు. ఇప్పుడు ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. దీస్ బుక్స్ ఆర్ మైన్ అన్నప్పుడు ఇదేమో అడ్జెక్టివ్ అవుతుంది. సో దీన్నే నేను మీకు నోట్ పాయింట్లో వివరించి చెప్తాను, చూడండి. దిస్, దాట్, దీస్ అండ్ దోస్ల తర్వాత నౌన్స్ ఉంటే, దిస్, దాట్, దీస్, దోస్ల తర్వాత నౌన్స్ ఉంటే అవి ఎప్పుడైనా సరే అడ్జెక్టివ్స్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. కండిషన్ నెంబర్ 1. నెక్స్ట్, దిస్, దాట్, వాట్ అండ్ విచ్ల తర్వాత హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, ప్రొనౌన్స్ అవుతాయి, గుర్తుంచుకోండి. నెక్స్ట్, వాట్, విచ్ల తర్వాత నౌన్ ఉంటే అవి అడ్జెక్టివ్స్ అవుతాయి. ఈ 3 రూల్స్ని కూడా దయచేసి మిత్రులు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మిత్రులారా. వీటి మీదనే గతంలో ప్రశ్నలు అడిగారు, చాలా వరకు తక్కువగా మార్కులు వచ్చినటువంటి కాన్సెప్ట్ కూడా ఇదే. నెక్స్ట్, ఇక మనము 5వ రకమైనటువంటి అడ్జెక్టివ్స్లోకి వెళదాం. 5వ రకమైన అడ్జెక్టివ్స్లో ఏంటి అని అంటే ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్. ఇంట్రాగేషన్ అంటే ఏంటి? ప్రశ్నించడం, ప్రశ్నలు సంధించడం. మరి దానికి ఉపయోగించినటువంటి అడ్జెక్టివ్స్ ఇవి. వీటిని ఏమంటాం సార్ అంటే ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ అంటాం. ఇట్ ఇండికేట్స్ అ క్వశ్చన్ వైల్ డిస్క్రైబింగ్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్ అని చెప్తున్నాం. ఒక నౌన్ లేదా ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఇట్ ఇండికేట్స్ అ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ని ఎందుకు ఉపయోగిస్తాం మనం? టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ వీ పోజ్ క్వశ్చన్స్. మనము సమాచారాన్ని పొందేందుకు ప్రశ్నలు సంధిస్తాము. వచ్చిన సమాచారం కరెక్టా కాదా తెలుసుకునేందుకు ఏం చేస్తామంటే వి యూజ్ క్వశ్చన్ ట్యాగ్స్ టు కన్ఫర్మ్ వెదర్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అని. చాలామంది మిత్రులు చేసే పొరపాటు ఏంటి అని అంటే క్వశ్చన్స్కి క్వశ్చన్ ట్యాగ్స్కి ఉన్న తేడా ఇప్పుడు మీకు చెప్తాను మిత్రులారా. వి పోజ్ క్వశ్చన్స్ టు గెట్ ఇన్ఫర్మేషన్, వి యూజ్ క్వశ్చన్ ట్యాగ్స్ టు గెట్ కన్ఫర్మేషన్ అని చెప్తాం. ఏదైనా సమాచారాన్ని పొందేందుకు మనం క్వశ్చన్స్ని ఉపయోగిస్తే వచ్చిన సమాచారం కరెక్టా కాదా అని కన్ఫర్మేషన్ చేసుకునేందుకు క్వశ్చన్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. సో అది మనం క్వశ్చన్స్ ట్యాగ్స్ అనే కాన్సెప్ట్ని నేర్చుకుంటున్నప్పుడు ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? ఇందాకే చెప్పుకున్నాం మనం. ఇవి ఒక డిస్క్రైబ్ చేస్తాయి, దేని నౌన్ని ప్రొనౌన్ని ప్రశ్న ద్వారా డిస్క్రైబ్ చేస్తాయి. వాట్, విచ్, హూజ్ లాంటి పదాలతో మనం వీటిని ఉపయోగిస్తాం. హూజ్ పెన్ ఈజ్ దిస్ అని గుర్తుపెట్టుకోండి. నౌన్కు ముందొచ్చింది అని అంటే అది అడ్జెక్టివ్. మనం ఇక్కడ తెలుసుకున్నాం, నౌన్కు ముందొచ్చింది అంటే అది అడ్జెక్టివ్. నౌన్కు ముందొచ్చిందంటే అది అడ్జెక్టివ్ కావచ్చు లేదా ఆర్టికల్ అయినా ఉండొచ్చు. నెక్స్ట్, హూజ్ పెన్ ఈజ్ దిస్, ఈ పెన్ ఎవరిది అన్నట్టుగా. నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఈజ్ దిస్, ఇది ఎలాంటి స్టోరీ? వాట్ కైండ్ ఆఫ్ అని అన్నాం. ఇక్కడ కైండ్ అంటే రకము, దయా కాదు. ఇక్కడ కైండ్ అంటే రకము, ఎలాంటి రకము? వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఈజ్ దిస్ అంటున్నాం కాబట్టి ఇక్కడ వాట్ అనేది ఏమవుతుంది? హూజ్, వాట్ అనేవి ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ అవుతాయి. నెక్స్ట్, విచ్ బుక్ ఇస్ ద బెస్ట్ అమాంగ్ దీస్. ఇక్కడ నా దగ్గర ఒక 10 బుక్స్ ఉన్నాయి. ఇందులో నేను అడుగుతున్నాను విచ్ బుక్ ఈజ్ ద బెస్ట్ అమాంగ్ దీస్, ఈ పుస్తకాలలో ది బెస్ట్ పుస్తకం ఏది అని నేను అడుగుతున్నాను. సో ఇక్కడ విచ్ అనేది ఏమవుతుంది సార్ అంటే ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. సో బుక్ అనేది నౌన్, దీని ముందు వచ్చింది సార్, అందుకే దీన్ని ఏమంటున్నాం మనం? ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ అని. డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్, ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు అని డిస్క్రైబ్ చేసి చెప్పడానికి. డిస్ట్రిబ్యూషన్ అంటే అదే కదా, పంపిణీ అని అంటున్నాం. డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు అని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ చెప్పేటటువంటి అడ్జెక్టివ్స్ కాబట్టి వీటిని మనం ఏమంటాం సార్ అంటే డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అని అంటాం. ఇది 6వ రకమైనటువంటి అడ్జెక్టివ్స్. ఇది అంతగా వీటిపైన ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడగలేదు, అడిగినా కూడా చాలా తక్కువ శాతం అడిగారు. కాబట్టి దీన్ని తెలుసుకుంటే ఇంకా ఎక్కువగా మార్కులు సంపాదించే అవకాశం ఉంది. ఈచ్ ప్లేయర్ హ్యాస్ టు ప్లే వెల్. ఇక్కడ చూడండి, ప్లేయర్ అన్నప్పుడు సింగులర్ నౌనే కాబట్టి హ్యాస్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ని మనం యూస్ చేస్తాం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో భాగంగా. ఈచ్ ప్లేయర్ హ్యాస్ టు ప్లే వెల్, ప్రతి ఒక్క ఆటగాడు కూడా బాగా ఆడాల్సి ఉంది అని. హ్యాస్ టు అంటే ఏంటి? హ్యావ్ టు, హ్యాస్ టు అనే మనం ఎందుకు ఉపయోగిస్తాం మిత్రులారా? సెంటెన్స్ స్ట్రక్చర్స్ని చేయవలసి ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు, వెళ్ళాల్సి ఉంది, చేయాల్సి ఉంది, తినాల్సి ఉంది అని చేయవలసినటువంటి పనులు వాట్ వీ హ్యావ్ టు డూ అని అంటూ ఉంటాం. సో అలాంటి వాటికి మనం చెప్పాల్సినప్పుడు హ్యాస్ టు అనే దాన్ని యూస్ చేస్తాం. నెక్స్ట్, ఎవ్రీ స్టూడెంట్ షుడ్ పాస్ ఇన్ దిస్ ఎగ్జామ్. ప్రతి విద్యార్థి కూడా ఈ పరీక్షలో పాస్ అయి తీరాల్సిందే అన్నట్టుగా. నెక్స్ట్, బోత్ ఆప్షన్స్ ఆర్ కన్ఫ్యూజింగ్.
నాకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. 2 కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నాయి. అప్పుడు నేనేం చెప్తాను? బోత్ ఆప్షన్స్ ఆర్ కన్‌ఫ్యూజింగ్. ఇక్కడ బోత్ అనే పదం ఏంటి ఇక్కడ? డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకు సార్ ఆప్షన్స్ అనేది ఇక్కడ వచ్చింది? ఐచ్ఛికాలు అవుతుంది. ఇది ప్లూరల్ ఫార్మ్. దీనికి ముందొచ్చింది కాబట్టి ఏమంటాం సార్ వీటిని? డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్. డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అంటేనే మనకు తెలుసు ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి అని అందరికీ చెబుతున్నాం కాబట్టి వీటిని డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అని అంటాం. యూ కెన్ జాయిన్ ఇన్ ఎనీ కోర్స్ ఇన్ దిస్ కాలేజ్. మా కాలేజ్లో చాలా మంచి సీట్స్ ఉన్నాయి సార్, మంచి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం, మీరు ఇందులో ఏదైనా జాయిన్ అవ్వచ్చు అన్నప్పుడు ఎనీ కోర్స్ అంటున్నాను నేను. యూ కెన్ జాయిన్ ఎనీ కోర్స్ ఇన్ దిస్ కాలేజ్. ఈ కాలేజ్లోని ఏ కోర్సులోనైనా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. ఎనీ కోర్స్ ఏదైనా అంటున్నాం. ఇక్కడ ఎనీ అనేది ఏమవుతుంది సార్ అంటే డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకు సార్ అంటే కోర్స్ అనే నౌన్ ముందు వచ్చింది కాబట్టి. కోర్స్ అనే ఒక నౌన్ ముందుకు వచ్చింది ప్లస్ దాన్ని క్వాలిఫై చేస్తుంది ఇక్కడ కాబట్టి దీన్ని డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అని అంటున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నీదర్ ప్రాబ్లమ్ ఈజ్ ఈజీ టు సాల్వ్. ఏ సమస్య కూడా సులభంగా సాధించలేము లేదా సులభంగా సాల్వ్ చేయలేము అన్నట్టుగా. ఒకసారి ఇక్కడ చూడండి, నీదర్ ఏది కాదు అని. ఈదర్ అంటే ఇది కానీ అది కానీ, ఈదర్ ఆర్ అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటేనే మీనింగ్. నైదర్ నార్ అంటే ఇది కాదు అది కాదనే మీనింగ్లో వాడతాం. ఇవి మళ్ళీ మనం ఏం చేస్తామంటే కంజంక్షన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇవి కూడా అక్కడ మనం నేర్చుకుందాం మిత్రులారా. సో ఇక్కడ నైదర్ నార్ అంటే అర్థం ఏంటంటే నా దగ్గర 2 వస్తువులు ఉన్నాయి, నీకు ఇది కావాలి ఇది కావాలంటే నాకు ఇది వద్దు అని చెప్పాల్సి వచ్చినప్పుడు నైదర్ నార్ యూస్ చేస్తాం. ఈదర్ ఆర్ అంటే ఇది కానీ లేదా ఇది కానీ రెండిట్లో ఏదో ఒకటి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎయిదర్ ఆర్ అంటాం. సింపుల్ సార్, నేను మీ ఇంటికి వచ్చాను, అరే రాఘవేంద్ర వచ్చాడు కదా ఒక కాఫీ ఇద్దాం అని అడిగారు. సార్ మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా అంటే ఈదర్ సార్ ఏదైనా తాగుతాను నేను, ఎనీథింగ్ లైక్ కాఫీ అయినా పర్లేదు టీ అయినా పర్లేదు, బట్ రెండిట్లో ఏదో ఒకటి నేను తాగుతానని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎయిదర్ ఆర్ అనేది యూస్ చేస్తాం. సో ఇవి డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అని అంటాం. ప్రతి వ్యక్తి ప్రతి వస్తువు అని చెప్పాల్సి వచ్చినప్పుడు వీటిని యూస్ చేస్తాం. ఇక చివరిగా ఇంకొక అడ్జెక్టివ్ ఉంది, దీన్ని ఏమంటాం సార్ అంటే పొసెసివ్ అడ్జెక్టివ్స్ అని అంటాం. పొసెసివ్ ప్రొనౌన్స్లో వచ్చిన వీటి తర్వాత నౌన్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మనం పొసెసివ్ ప్రొనౌన్స్ అని నేర్చుకుంటున్నప్పుడు ఓనర్షిప్ని తెలియజేస్తాయని తెలుసుకున్నాం. ఓనర్షిప్ అంటే ఏంటి? నాది, నా సొంతం, నాకే సొంతం. సో ఇలాంటివి చెప్పాల్సి వచ్చినప్పుడు దీన్నే మనం పొసెసివ్నెస్ అని కూడా చెప్తూ ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ మనకే చెందాలి, మనదే అనే ఫీలింగ్ని మనం పొసెసివ్నెస్ అని అంటాం. సో అలా పొసెసివ్ ప్రొనౌన్స్లో మనం నేర్చుకున్నాం. ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి అంటే పొసెసివ్ ప్రొనౌన్స్లో వచ్చిన వీటి తర్వాత ఈ నౌన్స్ అనేవి ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. అయితే కొన్ని కాంట్రాక్షన్ ఫార్మ్స్ మీకు ఇక్కడ నేను చూపిస్తాను మిత్రులారా. ఇక్కడ యు ఆర్ అని ఉంది, దీన్ని ఎలా రాయొచ్చు అంటే యు ఆర్ అని చెప్పి రాస్తాం. ఇట్స్ అని ఉంది, ఇట్ ఈజ్ అని చెప్పి రాస్తాం మిత్రులారా. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ దీనికి సంబంధించి చూద్దాము. సబ్జెక్ట్ ప్రొనౌన్ ఇది, పొసెసివ్ అడ్జెక్టివ్ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్లో చూడండి, ఐ హ్యావ్ అ బైక్. నా దగ్గర ఒక బైక్ ఉంది, నేను ఒక బైక్ని కలిగి ఉన్నాను. నా దగ్గర ఒక బైక్ని కలిగి ఉన్నాను అని అంటున్నాను. ఐ హ్యావ్ అ బైక్ అని. సో దీన్ని పొసెసివ్ అడ్జెక్టివ్స్లో ఎలా చెప్పొచ్చు? మై బైక్ ఈజ్ రెడ్ ఇన్ కలర్. నా బైక్ అనేది రెడ్ కలర్లో ఉంది అని మై బైక్ అని అంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాం సార్? మై బైక్ అని అంటున్నాం. నౌన్కు ముందు వచ్చింది కదా, మై బైక్ ఈజ్ రెడ్ అని చెప్పి చెప్తున్నాం. మై బైక్ ఈజ్ రెడ్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ యూ హ్యావ్ అ బైక్. నీ దగ్గర ఒక బైక్ ఉంది, మోటార్ సైకిల్ ఉంది. దీన్ని ఎలా చెప్తున్నాం? యువర్ బైక్ ఈజ్ న్యూ. నీ బైక్ కొత్తది అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ హీ హ్యాజ్ అ పిల్లో. అతడి దగ్గర ఒక మెత్త ఉంది లేదా దిండు ఉంది అని చెప్తున్నాం. అక్కడ దాన్ని ఎలా చెప్తున్నాం? హిస్ పిల్లో ఈజ్ సాఫ్ట్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ షీ హ్యాజ్ అ నెక్లెస్. ఆమె దగ్గర ఒక ఆభరణం ఉంది లేదా నగ ఉంది అని చెప్తున్నాం, లేదా ఆమె కలిగి ఉంది అని అంటున్నాం. గుర్తుంచుకోండి మిత్రులారా, హ్యాజ్ అంటే ఏంటి? కలిగి ఉండుట అని అర్థం. మరి హ్యాడ్ అంటేనేమో కలిగి ఉండెను, పాస్ట్ టెన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. హర్ నెక్లెస్ ఈజ్ గుడ్. ఇక్కడ ఏం చెప్తున్నాం? నార్మల్గా షీ హ్యాజ్ అ నెక్లెస్ అని చెప్తున్నాం, కానీ అక్కడ ఏం చెప్తున్నాం? హర్ నెక్లెస్ ఈజ్ గుడ్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్ ఇట్ హ్యాజ్ అ బెల్ట్. దానికి అది ఒక బెల్ట్ని కలిగి ఉంది, కానీ అది ఎలాంటి బెల్ట్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్స్ బెల్ట్ ఈజ్ ఓల్డ్. అది బాగా ఓల్డ్ అయినటువంటి లేదా పాతదైనటువంటి బెల్ట్ని కలిగి ఉంది అని చెప్పి చెప్తున్నాం. వీ హ్యావ్ అ డాగ్. మేము ఒక కుక్కని కలిగి ఉన్నాం లేదా మా దగ్గర ఒక కుక్క ఉంది అని అర్థం. సో ఇక్కడ ఏం చెప్తున్నాం? అవర్ డాగ్ ఈజ్ నైస్. ఆ కుక్క మంచిది. అవర్ డాగ్ ఈజ్ నైస్ అని చెప్తున్నాం. నెక్స్ట్ దే హ్యావ్ అ కార్. వాళ్ళ దగ్గర ఒక కార్ ఉంది. దేర్ కార్ ఈజ్ స్లో.
ఇక్కడ ఏం చెప్తున్నాం పొసెసివ్ అడ్జెక్ట్స్ని ఉపయోగించి దేర్ కార్ ఇస్ స్లో, వాళ్ళ కార్ స్లోగా వెళ్తుంది అన్నట్టుగా. సో ఇలా వీటిని మనం పొసెసివ్ అడ్జెక్టివ్స్ అని అంటాం మిత్రులారా. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం చూద్దాం ఇక్కడ. ద గ్రీన్ గ్రాస్ గ్రోస్ అండర్ ద వార్మ్ సన్ ఆఫ్ సమ్మర్ అని ఉంది. ద గ్రీన్ గ్రాస్ గ్రోస్ అండర్ ద వార్మ్ సన్ ఆఫ్ సమ్మర్ అని ఉంది. సో దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. దానికంటే ముందు నేను ఇంకొక మార మీకు మళ్ళీ ఈ 7 టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జస్ట్ ఒక్కొక్కసారి చూసుకుంటూ మనం నేర్చుకుందాం మిత్రులారా. జస్ట్ రివైజ్ చేద్దాం ఒకసారి. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, జస్ట్ సింపుల్గా 1 వర్డ్ 1 లైన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అంటే ఏంటి అంటే ఇట్ డిస్క్రైబ్స్ ద క్వాలిటీ ఆఫ్ ద నౌన్. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఏ రకము, ఎలాంటి రకము అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇవి బదులు ఇస్తాయన్నమాట. వాట్ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అన్నప్పుడు క్వాలిటీని ఇవి మనకు తెలుపుతూ ఉంటాయి. క్వాలిటీ అంటే గుణమును తెలిపేది లేదా వర్ణించి చెప్పేది అని చెప్తున్నాం. సో ఇది అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇట్ డిస్క్రైబ్స్ ద క్వాలిటీ ఆఫ్ ద నౌన్స్ అని చెప్తున్నాం. ఇక నెక్స్ట్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ, ఇది హౌ మచ్, ఎంత పరిమాణం అని అడిగినప్పుడు క్వాంటిటీని తెలుపుతుంది. ఎంత క్వాంటిటీని అనేది మనకి ఇక్కడ చెప్తుంది. ఇవి క్వాంటిటీ, అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అని అంటాం. ఇక నెక్స్ట్ అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్, ఇవి సంఖ్యను తెలుపుతాయి, స్థానాన్ని తెలుపుతాయి. సంఖ్యను స్థానాన్ని తెలిపేటటువంటి అడ్జెక్టివ్స్ని మనం అడ్జెక్టివ్స్ ఆఫ్ నంబర్ అని చెప్పి పిలుస్తాం. 4వది ఏంటంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని చెప్పాను. ఇందాకనే నేను మళ్ళీ మీకు నోట్ పాయింట్ ఒకటి క్లియర్గా చెప్తున్నాను. ఇది గతంలో చాలా వరకు ప్రశ్నలు అడిగి తప్పు మార్కులు తెచ్చుకున్నటువంటిది, దీంట్లో పొరపాటు చేసి మార్కులు పోగొట్టుకున్నటువంటి కాన్సెప్ట్. సో డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వ్యక్తి లేదా వస్తువును నిర్దేశించి చెబుతాయి. ది పాయింట్ అవుట్ ద నౌన్స్ అని చెప్పి చెప్తున్నాం మనం. మళ్ళీ ఇంకొక మాట చూడండి, దిస్ దాట్ దీస్ దోస్ల తర్వాత నౌన్స్ ఉంటే అవి అడ్జెక్టివ్స్ అవుతాయి. నెక్స్ట్ దిస్ దాట్ వాట్ విచ్ల తర్వాత హెల్పింగ్ వర్బ్స్ ఉంటే అవి ప్రొనౌన్స్ అవుతాయి. వాట్ అండ్ విచ్ తర్వాత నౌన్ ఉంటే అవి అడ్జెక్టివ్స్ అవుతాయి. సో ఇది ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఇందాక తెలుసుకున్నాం, ప్రశ్నలు సంధించడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అంటే ప్రతి వ్యక్తి ప్రతి వస్తువు అనే కాన్సెప్ట్తో మనం వీటిని యూజ్ చేస్తాం. ఇక పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటి అంటే పొసెసివ్ ప్రొనౌన్స్ వచ్చిన తర్వాత ఇవి వస్తాయి మనకి. ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మిత్రులారా. గతంలో అడిగిన ప్రశ్నలు ఒకసారి చూద్దాం. కేవలం ఒక 2-3 మినిట్స్లో మనకి ఇవి కంప్లీట్ అవుతాయి. ద గ్రీన్ గ్రాస్, గుర్తుపెట్టుకోండి, ద గ్రీన్ గ్రాస్ ఇక్కడ నౌన్ వచ్చింది. గ్రోస్ అండర్ ద వార్మ్ సన్ ఆఫ్ సమ్మర్. గ్రీన్ గ్రాస్ వార్మ్ సన్ నీడలో పెరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నాం. వార్మ్ సన్ అంటున్నాం, వేడి సూర్యుడు అన్నట్టుగా చెప్పవచ్చు. ఇక్కడ నౌన్కి ముందు వచ్చింది కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నౌన్, సన్ అంటే సూర్యుడు నౌన్ కాబట్టి దీనికి ముందు వచ్చింది కాబట్టి వామ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఇలాంటి ప్రశ్న ఇచ్చి విచ్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ ఇన్ దిస్ సెంటెన్స్ అని అడిగినప్పుడు గతంలో ఇటువంటి వాటిని మీరు గుర్తించి రాయాల్సి ఉంటుంది. గ్రీన్ అండ్ వామ్ అనేవి ఇక్కడ ఏమవుతున్నాయి, అడ్జెక్టివ్స్ అవుతున్నాయి. ద చిల్డ్రన్ డాన్స్ టు ద గ్రూవీ మ్యూజిక్ అని ఉంది. పిల్లలు మంచి మ్యూజిక్కి, గ్రూవీ మ్యూజిక్కి డ్యాన్స్ చేస్తున్నారు అని. సో ఇక్కడ మ్యూజిక్ అనేది సంగీతము, ఇది ఒక నౌన్. దీనికి ముందు వచ్చింది గ్రూవీ అని ఉంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం సార్ అంటే అడ్జెక్టివ్ అని అంటాం. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు క్యాచ్ ఫిష్. చేపలను పట్టడానికి ఎర్లీ మార్నింగ్. సో అప్పుడు మనకి ఇది అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది సార్, మార్నింగ్ అని ఉంది. మార్నింగ్కి ముందు వచ్చింది, ఉదయం కాదు. సో ఎర్లీ అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది, సో ఇక్కడ మనకి అడ్జెక్టివ్ అవుతుంది. అండ్ అలాగే టైంకి ముందు, టైం అంటే సమయం, దీనికి ముందు బెస్ట్ అని వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది సార్ అంటే ఇది అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ షీ హ్యాస్ అ పెన్ విత్ రెడ్, బ్లూ అండ్ గ్రీన్ ఇంక్ అని. సో ఇందులో మనకు కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనకు అడ్జెక్టివ్ అని చెప్పి చెప్పొచ్చు. నెక్స్ట్ ద బ్రేవ్ ఫైర్ మ్యాన్ రెస్క్యూడ్ ద క్యాట్ ఫ్రమ్ ద ట్రీ. ఇక్కడ ఫైర్ మ్యాన్ అని ఉంది, ఇది ఒక నౌన్, దీనికి ముందు వచ్చింది బ్రేవ్ కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. మై ఫ్రెండ్స్ అండ్ ఐ ఆర్ గోయింగ్ టు వాచ్ అ కామెడీ మూవీ. మూవీకి వెళ్తున్నాం, ఇది ఒక నౌన్, మూవీ అంటే సినిమా, కానీ ఎలాంటి మూవీకి వెళ్తున్నాం సార్, కామెడీ మూవీ కాబట్టి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ షీ ఈజ్ అ డాష్ గర్ల్ అని ఉంది. ఇక్కడ బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్లీ అని ఉంది. సో మోర్ బ్యూటిఫుల్లీ కాదు, కేవలం బ్యూటిఫుల్ అని అనొచ్చు కాబట్టి షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్ అని చెప్పి చెప్తాం మనం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. విన్నింగ్ అన్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఇస్ డాష్ అచీవ్మెంట్ అని అంటున్నాం. డాష్ అచీవ్మెంట్ అంటున్నాం. ఇక్కడ చూడండి, గ్లోరీ, గ్లోరింగ్లీ, గ్లోరియస్, గ్లోరింగ్ అని ఉంది. ఈ 4 ఏది సార్ అని అంటే గ్లోరియస్ అచీవ్మెంట్ అని చెప్పి చెప్తాం మనం. సో ఇది అడ్జెక్టివ్ అవుతుంది మిత్రులారా. సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ మనం మరొక కాన్సెప్ట్తో కలుద్దాం. ఈ అడ్జెక్టివ్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. మీరు ప్రిపోజిషన్స్కి
కంజంక్షన్స్కి అండ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఈ కాన్సెప్ట్కి అడ్వర్బ్స్ అనే కాన్సెప్ట్కి ఇచ్చినట్టయితే ఇంకా ఎక్కువగా మార్కులు వీటి మీద సంపాదించే అవకాశం ఉంది. మీరు కలలు కన్నా ఉద్యోగాన్ని సాధించేందుకు టీశాట్ నిర్వహిస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు సద్వినియోగం చేసుకొని కలలు కన్నా జాబ్ని సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.